Hello all, how are you guys doing? Welcome to Savanadurga trekking. Me and Sunil are going to climb this huge monolithic rock which is Asia's largest. పోయేది వచ్చి మేము ఆ టిప్పుని చూసారా, ఆ టిప్పుకి వెళ్తున్నాం మేము. ఇట్లా పోయి ఇట్లా వచ్చి ఇక్కడికి వచ్చి ఆడపోయి ఆడ నిల్చొని ఆడికి పోయి వెనక్కి వచ్చేదే. ఇదే పార్కింగ్ లాట్. అక్కడ చాలా బాగుంది పార్కింగ్, వాష్రూమ్స్ అన్నీ. అట్లీస్ట్ వన్ డే బిఫోర్ అరణ్య విహార సైట్లో టికెట్స్ బుక్ చేసుకొని ట్రెక్కి రావాలి. ట్రెక్కింగ్ స్టార్టెడ్. ఇది ఒక సింగిల్ మొనోలిథిక్ రాక్. మొనోలిథిక్ అంటే సింగిల్ రాక్ అన్నమాట, సింగిల్ ఫార్మేషన్, రాక్ ఫార్మేషన్. ఇది ఏషియాలోని లార్జెస్ట్ మొనోలిథిక్ రాక్, చాలా హ్యూజ్. మాకు ఓవరాల్గా ఇది అప్ అండ్ డౌన్ ఆల్మోస్ట్ 3+3 కిలోమీటర్స్ అనిపించింది. స్టార్టింగ్లోనే గస్ స్టార్ట్ అయింది, ఇంకా ఎక్కేది ఉంది. నేను మంచి ట్రెక్కింగ్ షూస్ వేసుకొని ఈ ట్రెక్కి రావాలి. ట్రెక్కింగ్ షూస్ లేకపోతే చాలా కష్టం. షూ లేస్ కూడా బాగా టై చేసుకోవాలి. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. బ్యూటిఫుల్ మార్నింగ్ సన్ రైజ్, బర్డ్స్ సౌండ్స్, వ్యూ, క్లౌడ్స్, సూపర్ వ్యూ అన్నమాట. అది మౌంటైన్కి స్టార్టింగ్లో ఒక చిన్న ఫోర్ట్ లాగా కట్టారు. ఇట్స్ నాట్ ఈజీ గైస్, I didn't expect this much. ఈ మౌంటైన్ పైన చాలామంది కింగ్స్ వాళ్ళ ఫోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ ఈ ఫోర్ట్ని కెంపెగౌడ డెవలప్ చేశారు. ఆ తర్వాత హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ మరియు బ్రిటిష్ డ్యూరింగ్ ఆంగ్లో మైసూర్ వార్స్. దీస్ ఆర్ లైక్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ అడ్వెంచర్స్. యాక్చువల్గా జస్ట్ ఈ పాయింట్కి రీచ్ అవ్వాలంటేనే చాలా కష్టం. ఈ పాయింట్కి వచ్చే దగ్గర స్టీప్ ఆల్మోస్ట్ 80 degrees ఉంది, చాలా కష్టం. వీ హ్యావ్ టు క్లైంబ్ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ. హాయ్ సునీల్, హౌ ఇస్ ద ట్రెక్? ఫర్ మీ ఇట్స్ సో టఫ్. It's really hard. బట్ వ్యూ ఈజ్ సో గుడ్ గైస్, ఇట్స్ వర్త్ ద స్ట్రగల్. Hey, excuse me, how much more is there? This is 1/2. Half. But it's not like this. This is the worst part. Okay, This is more gradual. okay, thanks man. Once you're on top there, it's almost flat. Okay, thank you. Thank you. Have a good one. You too. మొత్తం ట్రెక్కింగ్ అలానే ఉంటుంది అని భయపడ్డా. 80% ఇంక్లైన్ అలా ఉంటుంది, కానీ అరౌండ్ ఆ ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ కొంచెం ఈజీగానే అనిపించింది. ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 60% రీచ్ అయినట్టే మనం. 2 more peaks. చాలా ఉందండి ఇంకా. కేవ్సా? అది అబ్బా, ఐ బీన్ వెరీ టైర్డ్. ఈ ట్రెక్కింగ్స్లో నేర్చుకోవాల్సింది ఏమంటే వీ షుడ్ హ్యావ్ విల్ పవర్. ఇఫ్ యూ హ్యావ్ విల్ పవర్ వీ కెన్ క్లైంబ్ ఎనీథింగ్. ఈ ట్రెక్కింగ్లో 2 మౌంటైన్స్ ఉన్నాయి, ఒకటి కరిగుడ్డ, ఇంకొకటి బిల్లిగూడ, విచ్ ఇస్ వైట్ అండ్ బ్లాక్ మౌంటైన్స్. సో మధ్యలో ఒక హిల్ నుంచి ఇంకో హిల్కి వెళ్ళేకి మధ్యలో చిన్న కేవ్ టైప్ ఫార్మేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. బ్యూటిఫుల్ ప్లేస్. దిస్ ప్లేస్ వీ కెన్ స్లీప్ సో గుడ్. సీ, ఎట్లా బైక్ అవుతుంది అంట వాడికి.
ఇక్కడ రాక్ చూడండి, ఆల్మోస్ట్ ఒక హిల్ నుంచి ఇంకో హిల్కి డౌన్ అయ్యి ఇంకో చోటుకి వెళ్ళాలా. చిన్న మిస్టేక్ అయితే స్ట్రైట్ కిందకే వెళ్ళిపోయేదే. అలాంటి ప్లేస్ ఇది. మధ్యలో ఒక కేవ్ టైప్ ఫార్మేషన్స్ కనబడ్డాయి. దీస్ ఆర్ ద కేవ్స్ సౌన్ దుర్గా. ఐ విల్ నెవర్ కమ్ అగైన్. Why should we? Unless someone else comes. Yay! Tired, but I'll go till end. ఏం వస్తుంది తెలుసా కెమెరాలో, అన్ని వీడియోలో చూసాను, ఇదే ఫేమస్. యాక్చువల్గా ప్రతి చోట అంట ఇట్లా కుక్కలు వస్తాయంట. అసలు నేను తెలుసా నీకు? ఇదేం తెలిసిన, ఈ మౌంటైన్ స్పిరిట్స్ ఉంటాయంట, అది కుక్కల రూపంలో వచ్చి మనకి గైడ్ చేస్తాయంట. ఎక్కడ ట్రెక్కి పోయినా వస్తాయంట. మేల్ కదా, మనకి స్పిరిట్స్ వచ్చి గైడ్ చేసి దారి చూపిస్తూ ఉంటే అక్కడ అతను దానికి ముక్కుంటున్నాడు కూడా, చూడండి మీరే. చూడడానికి ఎంత భక్తి ఉందో కుక్కను చూసి. ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ దగ్గరకు వచ్చేస్తున్నాము, కానీ టాప్ ఆఫ్ హిల్ ప్లేస్ కూడా అంత ఈజీ ఏం కాదు. చిన్న దారిలోనే అప్ అండ్ డౌన్ ఉంది. We are at almost close to the peak. ఇట్లే ఉంది బా. కొంచెం క్లైమ్ చేస్తే ఇంకా అదే టాప్ ఆఫ్ ద హిల్. సావిని దుర్గా, ద ఫోర్ట్ ఆఫ్ డెత్. Okay, one more trek. So tough to climb, but I did it. See the sweat. You also should come regularly. We climbed the peak. How are you feeling? Yeah, people told it's hard, but it's okay. It's okay. We are at the peak. What? పాతాళంలో మంత్రదండ ఉంటుంది సార్. మీరు చూసే వాళ్ళందరూ సౌండ్ దుర్గా రావాలన్నారు. శాపం. బ్యూటిఫుల్ వ్యూ ఫ్రమ్ ద టాప్. కొంచెం సన్ రావటం వల్ల అంత వ్యూ కనబడట్లేదు, కానీ చాలా బాగుంది ఈ ప్లేస్ చూసేకి. ముందు కాలం ఈ 360 డిగ్రీ వ్యూ వలన దొంగలు ఎటు నుంచన్నా వచ్చినా లేకుంటే ఎనిమీస్ వచ్చినా కూడా ఈజీగా కనుక్కునే వాళ్ళంట ఇక్కడ. బై మిస్టేక్ ఐ కెప్ట్ దట్ లెగ్ గైస్. ఇక్కడ పిక్చర్స్ చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. సూపర్ ప్లేస్. Hard and trekking with lot of sweat, but see the view guys. You are able to see, right? చాలా మంది ఉన్నారు ఇక్కడ, చాలా అరౌండ్ 300 మెంబర్స్ వస్తారు డైలీ. సో ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్. Sun. Sunil feeding the dogs. మంచి స్నాక్స్ ఎత్తపోయి మంచి సాల్టీ ఫుడ్స్ అన్నీ తీసుకొని పోయి తినచ్చు అక్కడ బాగా. బ్యాక్ టు ద ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్. ఎక్కేది ఎంత కష్టమో దిగేది కూడా అంతే కష్టం. చాలా జాగ్రత్తగా దిగాలి ఇక్కడ. Sunil, careful man. Yeah. Steps है, steps पे झुकते झुकते climb.
గైస్ ఎంతసేపు అయిందన్నారు ఎక్కడానికి 2 hours అయింది. అదే ముడిచిపోయింది అన్న ఎక్కడ అంటే క్లైంబింగ్ పోయింది కింద పడి వస్తుంది స్టఫ్ మ్యాన్. నేను అరగంట మేము అట్లే అనుకున్నాం. ఎక్కితే ఒక బీక్ వెళ్తున్నాం, అది కాదు ఇంకో బీక్ కట్టారు, అది కాదు ఇంకో బీక్ కట్టారు. ఛాలెంజింగ్. మీ ఛానల్ ఉందా అన్న మీది? చెప్పండి మీరు. కిరణ్ ట్రావెల్ స్టోరీస్. We are just exploring nearby all hills. Any other tracks? Yeah, Skandagiri, Kaivara. స్కందగిరి దీనికన్నా ఈజీ అని లేకపోతే అది కూడా వెళ్ళినట్టు That is not like this, but it's around 4 kilometers up, 4 kilometers down. వచ్చినప్పుడు 30, same. I mean, if you can climb this thing, that is easy for you. That is easy. That's true. You go for Kaivara. Kaivara is good. Which is the best track? Kaivara, Kaivara. Skandagiri, How much? Makali Durga. Makali Durga is very good. Is anywhere any track which have waterfall on top? Goa. पानी नहीं है भाई तो वाटर बॉल चाहिए. हाँ टैंकर आता है. Yeah, okay guys, see you. Once upon a time there lived a king. I don't know the name. ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಆಗುತ್ತೆ ಟ್ರೆಕ್ಕಿಂಗ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಏನು ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಚಿಕ್ಕದು ಹೋಗ್ಬೇಕಿಲ್ಲ. ಹೌದಾ ಈ ಥರ ಇಲ್ಲ గోల్డ్ జిమ్ బెలతూర్ ఇన్ బెంగళూరు నుంచి వచ్చారు. అరౌండ్ 50 మెంబర్స్ ట్రెక్కింగ్కి. చాలా కష్టపడి ఎక్కుతున్నారు కొంతమంది. వెరీ గుడ్ గైస్. ఇంట్లో చెప్పాక 80 degrees ఇంక్లైన్ ఉందని. ఇక్కడ నుంచే దిగేది కూడా అంతే కష్టం. ఎక్కేటప్పుడే భయం వేసింది, ఇంకా లేదు బా, లేదు వద్దు సునీల్, అదే మేలు బా. కూర్చొని దిగేయచ్చు. ఇది వద్దులే సునీల్, ఇది భయంకరంగా ఉంది. ఇది ఇది జాగ్రత్త అని అంటది, అందుకే వద్దని అంటారు. మీరు వెళ్తారా? ఇక్కడ నుంచి కదా, ఇక్కడ బా, ఆడ నుంచి. మీరే చూడండి ఎంత భయంకరంగా ఉందో. స్టార్టింగ్లో నేను కూడా నడుచుకుంటూ దిగేద్దాం అనుకున్నా, కానీ ఆ స్లోప్ చూసి భయపడ్డా. చాలా 80 degrees స్లోప్ ఉంది. జారే బండ న్యాచురల్ది. ఇట్లా ఇదొక అడ్వెంచర్ అని చెప్పచ్చు. ఆ స్లోప్ చూస్తే భయం వేస్తుంది. నాకైతే భయం వేసింది. సో అందుకని మెల్లగా జాగ్రత్తగా దిగాను. నాకే కాదు, చాలామందికి భయం వేస్తుంది ఈ పర్టికులర్ స్పాట్లో. ఇదే మెయిన్ టఫ్ పాయింట్. Savan Durga. Savina Durga. So beautiful place, but very Mayank. I am Mayank Jain. Yeah, nice to meet you, man. Yeah, nice to meet you too. Thanks for giving me company. ప్లేస్లో గుప్త నిధులు ఉన్నాయంట. దీనికి 2 దెయ్యాలు కాపలాలు ఉంటాయని అంటారు. ఎంత నిజమో తెలియదు. Hey, one more trek done, guys. Savan Durga. So tough. You all should come one more time here. And we have Mayank, right? Yeah, why not? You should also come. This is life of a one-time experience, so I will suggest that once you come here, you will feel good. It is a bit struggle, but it is very good. A good experience. Yeah. Thanks. ఇది మేము ఆ కొండ పైన టిప్కి ఎక్కినాం. ఆడ కనబడుతుంది, అదే ఆడుంది కదా. ఆ టిప్ ఎక్కి దిగేసి రిటర్న్ పోతాను ఇంటికి.